అన్నా జగనన్న మాకు మీరు వస్తే ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారు మా బిడ్డలకి, మా భవిష్యత్తు బాగుంటుందని మీకు ఓటేసి మేము గెలిపించుకున్నాము. ఈ పొద్దు తక్కువ రేట్లకి మా పొలాలు మీకు ఇస్తే మీరు ఎక్కువ రేట్లకి అది వాళ్ళకి అమ్ముకున్నారు. ఈడ కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టారు. ఆ ఫ్యాక్టరీలలో ఆ కంపెనీలలో మా బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ పొద్దు మా బిడ్డలకు ఏ ఉద్యోగాలు లేవు. మా బిడ్డలు పక్క రాష్ట్రం పోయేసి జాబ్ కోసం బాధపడుతున్నారు. పక్కనుండే వాళ్ళకి మాత్రం ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. మా బిడ్డలు చదువుకొని ఏం ప్రయోజనము? ఇళ్ల కాడ ఉన్నారు. అన్న రావాలి, జగనన్న రావాలి, జాబులుగా ఇస్తాము అని చెప్పని చెప్పుకున్నారు పెద్దగా. ఈ పొద్దు జగనన్న వచ్చాడే గాని ఏ ఒక్కరికి జాబు లేదు. ఈ పొద్దు అందరూ నిరుద్యోగులుగా బతుకుతున్నారు. మా కార్మికులకి వేతనాలు సరిగా ఇవ్వకుండా వాళ్ళు రోడ్డును పాలయ్యి ఉన్నారు. గౌరవ వేతనం ఒకటి ఇచ్చేసి వాళ్ళని అన్ని పనులు చేయమంటే ఎవరైతే చేస్తారు? మీరు వచ్చి 4.5 సంవత్సరంలో ఏం పాలన చేశారు? ఏ పాలన చేయలేదు. మీరు ఇంటికి వెళ్ళేదానికని చెప్పని చేస్తున్నారు. లేదంటే మాకు ఇది చాలు, మీరు రావలేదు, నేను ఇంకా రాను, మాకేది వద్దనుకొని ఉండారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ పొద్దు మన దేశం, మన రాష్ట్రం ఏ విధంగా అల్లకొల్లారంగా ఉందో మీరు ఒక్కసారి బయట వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. మీరు ఇంట్లోనే ఉన్నారో ఎక్కడ ఉన్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఆడవాళ్ళు గోష్ట, ఎంత ఉద్యోగుల గోష్ట ఎలా ఉండదనేసి బయట చూడండి, మీకు తెలుస్తుంది. మీకు అర్థం కావట్లేదు. మీరు ఏసీలో ఉన్నారు, రోడ్డులో ఎండల పాలు ఉండేది ఆ ఆడవాళ్ళు ఎలాగున్నారనేసి ఒక్కసారి ఆలోచించండి. జగనన్న మీరు వెళ్ళేదానికేనన్నా, మీరు ఉండేదానికైతే కాదు అని మేము మాత్రం అనుకుంటున్నాం. బాయ్ బాయ్ జగనన్న, మీకు ఇంకా మీరు ఎప్పుడు రారు.